తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు విజేతలను ప్రకటించి అవార్డులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి 3 లక్షలు, రెండో బహుమతి 2 లక్షలు, మూడో బహుమతి 1 లక్ష, షార్ట్ ఫిల్మ్, బతుకమ్మ వీడియో విభాగాలకు వేరువేరుగా నగదు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపొందిన విజేతలకు నా ప్రత్యేక అభినందనలు. మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో మరింత గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీకు సంబంధించిన ఈ విషయంలో మా ఎండి, మా చైర్మన్ గారితో పాటు నేను ఆర్ఎండ్బి నేషనల్ హైవేస్ లో ఇప్పుడు అన్ని కొత్త రోడ్స్ దాదాపు 50-60 వేల కోట్ల రోడ్స్ శాంక్షన్ చేయించుకొని ప్రతిరోజు ల్యాండ్ ఎక్విజిషన్ టెండర్ స్టేజ్ లో ఉన్న ఆ రోడ్స్ నిర్మాణం యామ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్లతోని చేసే రోడ్డు కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ ఎగ్జిస్టింగ్ రోడ్డుని ఏకీయంగా చేస్తున్న 10,000 కోట్లతో, దానికి ప్యారలల్ గా మరొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా 20,000 కోట్లతోని శాంక్షన్ అయ్యి 52,000 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఏ విధంగా 50 మీటర్లు పోయి వస్తుందో ఆ కారిడార్ పూర్తయితే మార్నింగ్ పోయి ఈవినింగ్ వరకు ఆ శివుని దర్శనం చేసుకొని మళ్ళీ రావచ్చు. దక్షిణ కాశీగా ప్రేమించిన శ్రీశైలం కూడా భక్తులు పెరిగిపోయారు. అందుకని దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా మీ అందరూ కూడా పాటిస్తున్నాను. మా ఎండి చేయడంతో పాటు అవసరం వచ్చినప్పుడు మీ విషయాలలో ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించి తప్పకుండా మీకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటానని మరొకసారి తెలియదు.